మహాలయ పక్షాలు ఎటువంటి ప్రాంతాలలో మనం విశేషంగా ఆచరించాలి? మహాలయ పక్షాలు పితృపక్షాలు ఆచరించడానికి ఉత్తమమైన ప్రాంతం స్వగృహం. స్వగృహములో ఆచరించడం ఉత్తమం. అలా స్వగృహము లేనటువంటి వారు లేదా అక్కడ ఇబ్బందులు కలిగినటువంటి వారు, ఇబ్బంది పడేటువంటి వారు సప్త మోక్ష క్షేత్రాల్లో ఏ క్షేత్రమైనా చేయొచ్చు. ఇదే కాకుండా గయ, పాదగయ, కాశీ, ప్రయాగ, హరిద్వార్ వంటి విశేషమైనటువంటి క్షేత్రాలలో ఈ కార్యక్రమాన్ని ఆచరించడం చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా హరిద్వార్ ఎక్కడైతే గంగా నది పూర్తి గంగగా, ఎందుకంటే కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, పిండప్రయాగ, దేవప్రయాగ అని 5 ప్రయాగలు దాటుకుని హరిద్వార్ వద్ద గంగ పూర్తి గంగగా, స్వచ్ఛమైన గంగగా మనకి ఎక్కడైతే ఉంటుందో అటువంటి మోక్షక్షేత్రమైనటువంటి హరిద్వార క్షేత్రంలో మహాలయ పక్షాలకు సంబంధించినటువంటి పిండ ప్రదానాలు ఆచరించడం చాలా విశేషం. ఇంకా బద్రీనాథ్ వంటి క్షేత్రంలో కూడా మహాలయ పక్షాల్లో పిండ ప్రదానాల వంటి కార్యక్రమాలు ఆచరించడం మంచిదని శాస్త్రాలు తెలియజేశాయి. ఇదే కాకుండా కాశీ క్షేత్రంలో గంగానది ఒడ్డున కాశీ క్షేత్రంలో మణికర్ణిక, దశాశ్వమేధ ఘాట్, కేదారేశ్వర వంటి ఘాట్ క్షేత్రాలలో ఈ పితృతర్పణాలు, పితృకార్యాలు వంటివి మహాలయ పక్షాల్లో ఆచరించడం ఉత్తమం. ఇంకా గయా, పాదగయ మనకి బీహార్లో ఉన్నటువంటి గయా క్షేత్రంలో మహాలయ పక్షాలు నిర్వర్తించాలంటే దానికి చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం ఉండాలి. అలాగే మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పిఠాపురం వద్ద ఉన్నటువంటి పాదగయ క్షేత్రంలో కూడా మహాలయ పక్షంలో ఈ కార్యక్రమాన్ని ఆచరించడం మంచిదని తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఉజ్జయిని వంటి క్షేత్రం, అలాగే రామేశ్వరం వంటి సముద్ర ప్రాంతం ఉన్నటువంటి రామతీర్థం వంటి తీర్థాలు ఉన్నటువంటివి, అగ్నితీర్థం వంటి ప్రదేశాలు ఉన్నటువంటివి, ధనుష్కోటి వంటి ప్రదేశాలు ఉన్నటువంటి రామేశ్వర క్షేత్రంలో కూడా ఈ యొక్క పితృదేవతలకి తర్పణాలు, పితృకార్యాలు వంటివి మహాలయ పక్షాల్లో ఆచరించడం. కావేరీ నది ప్రాంతం, గోదావరి నది ప్రాంతం, రాజమండ్రి వంటి కోటిలింగాల క్షేత్రం వంటి క్షేత్రాల్లో కూడా ఈ కార్యక్రమాల్ని ఆచరించుకోవడం శుభ ఫలితాలను ఇస్తుంది అని తెలియజేస్తూ, ఇంతటి విశేషాలు ఉన్నటువంటి కూడి ఉన్నటువంటి క్షేత్రాలలో